హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ బ్లాగ్. మీరందరూ ఎలాగున్నారు? నేనైతే బాగున్నాను. సో, ఇవాళ ఒక కొత్త బ్లాగ్ మీకు చేశాను. దీని ఏంటంటే ఏఎంటీజెడ్. సో, ఇది స్టార్ట్ అయింది మా కాలేజ్ నుంచి. పిల్లలందరినీ తీసుకొని బస్సులో బయలుదేరాం. సో, పిల్లలందరూ చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నారు. ఎందుకంటే ఒక ఇండస్ట్రియల్ విజిట్ తీసుకెళ్ళినప్పుడు స్టూడెంట్స్ అందరికీ కూడా ముందు నుంచి మోటివేట్ చేస్తాం. ఏ ఆర్గనైజేషన్‌కి వెళ్తున్నాం, అదేవిధంగా అక్కడ ఏటుంటాయి, అదేవిధంగా అక్కడ ఏటి నేర్చుకుంటారు. దీంతో పాటుగా అక్కడ ఉన్న విశిష్టత ఏంటిది? వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ ఇండస్ట్రియల్ విజిట్? సో, ఏఎంటీజెడ్ అనేది 2016లో మన విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ కొంచెం ముందుకెళ్తే అక్కడ స్థాపించబడ్డది. ఇది ఒక స్టార్టప్ ప్లస్ మెడికల్ డివైజెస్ సెంటర్. మెడికల్ డివైజెస్ మేడింగ్ సెంటర్. సో, స్టూడెంట్స్ అందరూ కూడా ఫస్ట్ అబ్దుల్ కలాం బ్లాక్ అనే ఒక ఏరియాకొచ్చాం. ఇక్కడ ఏఎంటీజెడ్ కోసం వీడియో రూపంలో, ఆడియో రూపంలో ఇక్కడంతా కూడా మనకి చెప్పడం అనేది జరుగుతుంది. సో, ఇక్కడికి మనకి అసిస్ట్ చేసింది రాజేశ్వరి మేడం. షీ హాస్ కోఆర్డినేటెడ్ us and she had given the information regarding what are the things which has been done and which has been doing over in AMTZ. So AMTZ, where we can able to understand that various kinds of మెడికల్ ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉంటాయో, ఆర్టిఫిషియల్ లింబ్స్ కానీ, ఆర్టిఫిషియల్ లెగ్స్ కానీ, సో ఇవన్నీ కూడా అక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. దాంతోపాటు త్రూ అవుట్ ద వరల్డ్ ఇవి సప్లై అవుతాయి. సో ఇవన్నిటి కోసం దాంతోపాటుగా స్టార్టప్స్ కూడా చాలా ఉన్నాయి. దెర్ ఆర్ వేరియస్ స్టార్టప్స్ ఆల్సో వేర్ పీపుల్ కెన్ ఏబుల్ టు గెట్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ ఆల్సో. So our students also there who are from BBA and PGDM, they are also looking forward for good internship for their projects. So at last we can able to see Mr. Karthik, who is a placement officer of our college. He and me both are accommodated together to take the students for the industrial visit. So it is a very nice auditorium where we can able to see very good సీటింగ్ స్పేస్ ఇస్ దేర్. చాలామంది కూర్చొని స్టూడెంట్స్ ఒకసారి వినడానికి, అదేవిధంగా ఏవైనా వర్క్షాప్స్ కానీ ఇవన్నీ కోఆర్డినేట్ చేయడానికి చాలా మంచి స్పేస్ అనేది మనం చూడొచ్చు. సో ఇక్కడ మాకు ఫస్ట్ విజువల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో స్టూడెంట్స్ అందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేసి ప్రతిదాన్ని జాగ్రత్తగా గమనించి అబ్జర్వ్ చేశారు కూడా, ఏవైతే వాళ్ళందరూ చెప్పారో ఆడియో వీడియో రూపంగా. దాంతోపాటుగా స్టూడెంట్స్ అందరితో కూడా ఇంటరాక్ట్ కూడా అయ్యారు అన్నపూర్ణ నారాయణి మేడం, హూ ఈజ్ ఆల్సో కోఆర్డినేటింగ్ ద ఇంటర్న్షిప్ అండ్ ప్లేస్మెంట్స్ ఓవర్ దేర్. సో షీ హాజ్ ఇంటరాక్టెడ్ విత్ ద స్టూడెంట్స్. From forehead to toe, there is a n number of supporting devices. So even when your hand fractured, if you wear any belt to with your hand, that is an orthopedic device. So prosthetic device means there is two types: lower limbs and upper limbs. So hand which is made here. So here we can able to witness that how they are making this silicone one. It is the artificial one, which can able to equip it to any person. It's having zip also. See how it is built. సో చూశారు కదా, ఏ విధమైన ఆర్టిఫిషియల్ లింబ్స్, అదేవిధంగా హ్యాండ్స్ ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చర్ అవుతాయి. ఎవరికైతే యాక్సిడెంట్ రూపంలో కానీ ఏవైనా కాళ్ళు, చేయిలు ప్రమాదశాతం పోతే అక్కడ తయారవుతాయి. దాంతోపాటు చాలా స్టార్టప్స్ కూడా ఉన్నాయి అక్కడ. నెక్స్ట్ ఇంకో యూనిట్‌కెళ్ళి మనం చూడబోతున్నాం ఏంటి అంటే, సో యెస్, ఇట్ ఈస్ బిల్ట్ ఇన్ 150 డేస్. 150 డేస్‌లో దీన్ని మొత్తాన్ని కంప్లీట్ చేశారు ఈ బిల్డింగ్‌ని. సో ఇదంతా చూడండి. వెరీ గుడ్ అట్మాస్ఫియర్ వేర్ వీ కెన్ ఏబుల్ టు సీ లాట్ ఆఫ్ స్టార్టప్స్ అండ్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్. సో ఇవన్నీ కూడా స్టూడెంట్స్‌కి మంచి ఎక్స్‌పోజర్. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే ప్లీజ్ కామెంట్ మీ. ఐ విల్ షేర్ ద డీటెయిల్స్ టు యూ, హౌ టు కాంటాక్ట్ టు ద పర్సన్ యాజ్ వెల్ యాజ్ హౌ టు గెట్ ద ఇండస్ట్రియల్ విజిట్ ఓవర్ దేర్. ఇవన్నీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్సే. పీజీడీఎం స్టూడెంట్స్ కూడా ఉన్నారు చూడండి ఇక్కడ. వీళ్ళు కూడా నేర్చుకుంటున్నారు మేక్ ఇన్ ఇండియా ప్రాసెస్లోని. సో ఇదంతా కూడా manufacturing units. All these are manufacturing units for AMTZ. We are happy to come here with the students. Thank you.
సో ఇవన్నీ స్టార్టప్స్, దీస్ ఆర్ ఆల్ స్టార్టప్స్ అనమాట. సో డిఫరెంట్ కంపెనీస్‌కి గవర్నమెంట్ అలాట్ చేసిన ల్యాండ్స్ అనమాట. సో ఇవన్నీ స్టార్టప్ కంపెనీస్. నౌ వీఆర్ గోయింగ్ టు రేడియో యాక్టివ్. రేడియో యాక్టివ్‌ని ఏ విధంగా కంట్రోల్ చేస్తారో, అదే విధంగా దాని ఎఫెక్ట్‌ని ఏ విధంగా కంట్రోల్ చేస్తారో నౌ వీఆర్ గోయింగ్ టు హియర్ ఫ్రమ్ మిస్టర్ మణికంఠ, హూ ఈస్ ద పర్సన్ కెన్ ఏబుల్ టు గివ్ ఇన్ఫర్మేషన్ టు అస్. Listen carefully regarding AMTZ. So, welcome. Myself, Manikanta. I'm an operator cum RSO, Radiological Safety Officer, certified with AERP body, certified with AERP, Atomic Energy Regulatory Board. So, this is gamma radiation facility. Okay. So, we sterilize all the medical devices, whatever that manufactured that comes in contact with human body or fluid. Okay. Along with the medical devices, we can irradiate and when coming to the medical device, all the medical devices, it's medical plants, surgical disposables, needles, syringes, sutures, okay, gloves. సో ఇట్ ఈస్ టోటలీ ద రేడియో యాక్టివ్ హౌ ఇట్ ఈస్ న్యూట్రలైజ్డ్. ఎందుకంటే రేడియో యాక్టివ్స్ ఉంటాయి కాబట్టి దాన్ని న్యూట్రలైజ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్ హ్యాస్ గాట్ అ వెరీ గుడ్ నాలెడ్జ్ దట్ హౌ ద రేడియో యాక్టివ్స్ ఆర్ న్యూట్రలైజ్డ్ హియర్. సో దాని నుంచి వచ్చే రేడియేషన్ ఇవన్నీ కూడా బాడీని చాలా హార్మ్ చేస్తాయి అనమాట. దాన్ని స్టేబిలైజ్ చేయాలి. రేడియో యాక్టివ్ రేస్ ఏవైతే ఉంటాయో దాన్ని స్టేబిలైజ్ చేయాలి. సో ఈ యూనిట్ ఏదైతే ఉందో స్పెసిఫిక్లీ ఇట్ ఈస్ డిజైన్డ్ అండ్ మేడ్ ఫర్ ద స్టేబిలైజింగ్ ఆఫ్ రేడియో యాక్టివ్ వేవ్స్ విచ్ ఆర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద ప్రొడక్షన్. ఆ ప్రొడక్షన్ నుంచి వచ్చే రేడియో యాక్టివ్ వేవ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి ఆ పద్ధతి అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి స్టూడెంట్స్ అందరినీ కూడా బాగా దాన్ని అర్థం చేసినట్టు చెప్పారు. సో ఈ అంతా విజిట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్ అందరినీ తీసుకొని క్యాంటీన్‌కి తీసుకెళ్ళాం. సో క్యాంటీన్ ఈజ్ ఆల్సో వెరీ వెల్ మెయింటైన్. చూడండి ఎంత హైజీనిక్‌గా ఉంటుందో. సో ముందే మేము స్టూడెంట్స్ అందరికీ కూడా క్యాంటీన్‌కి ఫుడ్ కూపన్స్ అనేవి ఆల్రెడీ తీసుకున్నాం. సో ఈజీగా స్టూడెంట్స్ అందరినీ ఫుడ్ అకామిడేట్ చేయడానికి తీసుకొని వచ్చాం. సో ఆల్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్. ఎందుకంటే చాలా తిరిగారు కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఆకలితో ఉన్నారు. ఎలాగే విధంగా మేము మా కార్తిక్ సార్ ఏదైతే ఉన్నారో మేమిద్దరం కూడా కోఆర్డినేట్ చేసి స్టూడెంట్స్ అందరికీ క్యాంటీన్‌కి తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా కూర్చోబెట్టాం. జనరల్ మీల్స్‌తో పాటు ఇక్కడ చూడొచ్చు మీకు చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో స్టూడెంట్స్ ఆ విధంగా ఫుడ్‌ని కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక్కడ తీసుకోవచ్చు ఫుడ్. క్యాంటీన్ ఈజ్ వెరీ నీట్‌లీ మెయింటైన్, హైజీనిక్. సో నా థాలీలో అయితే నేను డైట్‌లో ఉన్నాను కాబట్టి ఐ డోంట్ క్యారీ మై ఫుడ్. సో చాలా స్మాల్ అమౌంట్ ఆఫ్ రైస్, పుల్కా తీసుకున్నాను అంతే నేను. సో చూడవచ్చు ఇక్కడ అంతా కూడా ఒక ఎంఎన్‌జెడ్ ఏదైతే ఉందో ఆ విధమైన కంపెనీస్ లాగా ఉంటుంది మొత్తం అంతా కూడా. స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఎక్సైటెడ్‌గా ఫీల్ అయ్యి చాలామంది ఇక్కడ ఫోటోస్ కూడా తీసుకుంటున్నారు. చాలా హ్యాపీగా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్‌తో మూమెంట్స్‌ని షేర్ చేసుకుంటున్నారు. సో క్రిస్మస్ వస్తుంది కాబట్టి ఇక్కడ చాలా నీట్‌గా డెకరేట్ చేశారు. క్రిస్మస్ ట్రీస్ ఇవన్నీ కూడా పెట్టారు. స్టూడెంట్స్‌తో పాటు నేను కూడా ఒక ఫోటో అనేది తీసుకున్నాను. సో దిస్ ఈజ్ అబౌట్ AMTZ. యూ కెన్ ఏబుల్ టు డెఫినెట్లీ విజిట్ దట్. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఎక్స్పోజర్ ఫర్ ద స్టూడెంట్స్. స్టూడెంట్స్ అందరూ కూడా చాలా నేర్చుకుంటారు. ఇక్కడికి వచ్చి ఆర్టిఫిషియల్ లింబ్స్, అదేవిధంగా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, స్టార్టప్స్, ఎస్పెషల్లీ స్టార్టప్స్, ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్. ఇంక ఇక్కడ కొత్తగా మనకేంటంటే యూనివర్సిటీస్ కూడా వస్తున్నాయట. ఇట్ ఈస్ రిగార్డింగ్ ఫర్ MBA ఇన్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ రిలేటెడ్ టు హాస్పిటాలిటీ డిపార్ట్మెంట్. So this is the one-day tour where we get outside knowledge about all the details. So it's very special thank to AMTZ total team which has been working so hard to provide the various kinds of medical equipment throughout the world. సో ఇది ఒక మంచి టూర్‌గా మేమందరం కూడా కంప్లీట్ చేసి మళ్ళీ స్టూడెంట్స్ అందరికి కూడా తీసుకొని కాలేజ్ దగ్గరికి డ్రాప్ చేసేస్తున్నాం. సో ఈ మంచి టూర్‌లో మంచి ఎక్స్‌పీరియన్స్ అనేది మా అందరికీ కూడా కలిగింది. యాస్ అ ఫ్యాకల్టీగా ఐ వాస్ వెరీ హ్యాపీ టు షేర్ విత్ యూ ఆల్. Please do like, subscribe and share the video to all your students as well as faculty. Please do subscribe, press the bell icon, like it, share it, comment it. Thank you.